నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని అద్దెమ్మ సత్రం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు పొన్నబోయిన చెంచు కిషోర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. పంచకట్ల రమేష్, భాగ్యలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం చెంచు కిషోర్ బాబు ఒక్కో విద్యార్థికి 5,000 చొప్పున నగదు బహుమతిని అందించారు. అదేవిధంగా జగదేవిపేట గ్రామానికి చెందిన కదురు రాధాకృష్ణారెడ్డి మరో ఇద్దరు విద్యార్థులకి ఒక్కొక్కరికి 5,000 చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రాణాలు పోతాయని తెలిసా పాట వాళ్ళు కాపులాగా అయిపోతే ఒక్కో తల మీ అందరికీ మేము కొన్ని విషయాలు చెప్తుంటాం. వీటన్నిటిని మీరు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం దాదాపు మనకి 1947 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం రాకముందు ఇండియా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా. స్వాతంత్రం రాకముందు దాదాపు 200-300 సంవత్సరాల క్రితం మన యొక్క పరిస్థితి ఈరోజు మన ఇండియాని డచ్ వారు ఒక పక్క, పోర్చుగీస్ వారు ఒక పక్క, అదేవిధంగా బ్రిటిష్ వారు, దాదాపు అన్ని దేశాల వారు కూడా ఈ యొక్క దేశాన్ని వారి యొక్క కబంధ హస్తాల్లో పెట్టుకొని ఈ దేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని, ఈ యొక్క దేశ సంపదను, ఈ యొక్క దేశ యొక్క విశిష్టతను, ఇక్కడున్న శాసనాలను, శిలాలను అన్నిటి కూడా వారు ధ్వంసం చేస్తూ వారి యొక్క నాగరికతని ఇక్కడ తీసుకొచ్చి మన భారతదేశం మీద, మన భారతదేశ ప్రజల మీద వారి యొక్క హక్కుని, వారి యొక్క సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తూ మన యొక్క స్వాతంత్ర ఫలాల్ని పూర్తిగా వాళ్ళు అనుభవిస్తూ మన యొక్క దేశ సంపదను కూడా కొల్లగొట్టుకునే పరిస్థితి ఆ రోజు చాలా మంది పెద్దోళ్ళు, స్వాతంత్రం ముందునే పెద్దోళ్ళు చెప్తా ఉండేది, ఒక తాటా కొట్టాలన్నా, ఒక టెంకాయ మట్ట కొట్టాలన్నా, కనీసం మనం ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఆ హక్కు ఉండేది లేదు. తాటా కొట్టిన దానికి మనకు అప్పట్లోనే పనులు వేసేవాళ్ళు, శిక్షలు వేసేవాళ్ళు. ఆ విధంగా కఠినంగా మన దేశంలో వారి యొక్క చట్టాలు అమలు చేసే పరిస్థితి. అంటే వారు యొక్క వస్తువులని, వారి యొక్క వస్తువుల వాడకాన్ని పూర్తిగా సహాయ నిరాకరణ చేయడం అదొకటి. ఉప్పు సత్యాగ్రహం మనకు కూడా తెలుసు. గాంధీ మహాత్ములు పల్లిపాడు మీదుగా మన మైపాడుకి ఉప్పు సత్యాగ్రహానికి ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఈ నేల కూడా ఆ మహానుభావులు ఇరిగిన నేల, ఈ దారి కూడా ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విధంగా ఎన్నో యొక్క త్యాగాల ఫలితంగా మనకి ఈ యొక్క స్వాతంత్రం రావడం జరిగింది. ఇన్క్విలాబ్ అనే నినాదం ద్వారా ఇక్కడ స్వాతంత్ర ఉద్యమం తీసుకురావడం, అదేవిధంగా భారతదేశంలో కూడా ప్రతి ఒక్క పౌరుల్లో వాళ్ళ రక్తం ఉడికేటట్టు వాళ్ళ యొక్క నినాదాలు ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరూ కొన్ని వేల మంది యొక్క త్యాగ ఫలాలు, లక్షల మంది త్యాగ ఫలాలు, వాళ్ళ రక్తం ఒడిచిన ఈ గడ్డ మీద ఈ స్వాతంత్రం త్రివర్ణ పతాకం ఎగరవేస్తున్నామంటే అది ఆ మహానుభావుల కృషి. ఈరోజు మనం వాక్ స్వాతంత్రం కానీ ప్రతి స్వాతంత్రం మనం ఏ మాట మాట్లాడినా ఈరోజు వ్యక్తిని ధిక్కరిస్తున్నా, వ్యక్తిని విమర్శిస్తున్నా ఆ స్వాతంత్రం ఆ మహానుభావుల పుణ్యమని కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం తప్పుడు మార్గాల్లో ఈ స్వాతంత్ర యొక్క ఫలాలను ఉపయోగించుకోకండి. ఉపాధ్యాయులు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు సెల్ ఫోన్లకు మనం బానిస అయిపోతా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు డ్రగ్స్, ఈరోజు గంజాయి, మద్యం, రకరకాల మారక ద్రవ్యాలకి ఈరోజు విద్యార్థులు బానిస అయ్యి ఈ యొక్క ఇంత గట్టిగా గొప్ప స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన పెద్దలకి మనం ఇచ్చే బహుమతి ఇదేనా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఏదో చిన్న మాటలు కూడా అంటారు. మీరు తప్పు చేస్తే మందలిచ్చే హక్కు ఎవరికైనా ఉందంటే అది గురువులకి, అదేవిధంగా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు తప్పితే ఎవరికి ఆ హక్కు లేదు. వాళ్ళు మందలిచ్చిన దానివల్ల మీరు మనస్తాపం చెంది అంత బలహీనమైన మనస్తత్వాలు మీకు ఉండకూడదు. ఈ యొక్క జాతికి మీరు ఒక జాతీయ రత్నాలు, మీరు ఈ జాతికి మరి కొత్త అధ్యాయం, మీరు భవిష్యత్తు తరాలు మీరు. కాబట్టి మీరు పిల్లలు కూడా అందరూ కూడా తల్లిదండ్రుల మాటలు, ఉపాధ్యాయుల మాటలు విని ఈ యొక్క ఆదిమ సత్రం స్కూల్కి మంచి భవిష్యత్తును తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జెండాను గౌరవించాలి, జాతీయ గీతాన్ని గౌరవించాలి, మన దేశ ప్రజలని గౌరవించాలి, దేశభక్తి కలిగి ఉండాలి. మనందరం పిల్లల్లో ఈ మార్పు అనేది వస్తేనే
ఈ దేశం అభివృద్ధి చెందద్ది. వాళ్ళందరి కృషి వల్ల మనం ఈరోజు ప్రశాంతంగా ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. అది వరకు మనం మన ఇష్టం వచ్చినట్టు కూర్చునేదానికి కానీ మాట్లాడేదానికి కానీ ఎటువంటి హక్కులు లేవు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ప్రతి దానికి మనం పండించుకున్న పంటలకు అన్నిటికీ పన్నులు కట్టాలా. లాస్ట్ జుట్టుకు కూడా పన్ను కట్టుకున్న ఔరంగజేబు. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు స్వేచ్ఛా వాతావరణంలో మీరు ఏమైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన చదువుకోవచ్చు. మీరు మీ ఇష్టం వచ్చిన ఊర్లో నివాసం ఉండొచ్చు. ఇక ఆ విధంగా లేదు అప్పుడు. కానీ వీటన్నిటికీ మీరు ఇంత చదవగలుగుతానంటే దేశంలో ఈ విశ్వవిద్యాలయాల్ని స్థాపించి ప్రజలందరికీ ఉచిత విద్య అందిస్తున్నారు నాయకులు. నాయకులంటే ప్రజలందరూ ఎన్నుకున్న నాయకులే.